శ్రీశైలంలో శిఖర దర్శనం, శ్రీముఖంలో శ్రీముఖలింగేశ్వరుణ్ణి ముఖ దర్శనం, గంగానదిలో స్నానం, శ్రీశైలంలో శిఖర దర్శనం, ఇక్కడ శ్రీముఖంలో శ్రీముఖలింగేశ్వరుని ముఖ దర్శనం చేసుకుంటే మోక్షం కలుగుతుందని మన పెద్దలు చెప్తూ ఉంటారు. ఆ శ్రీముఖలింగేశ్వరునికి శతనమస్సులు సమర్పిస్తూ దీనికి ముందే మనం అందరం కలిసి మాట్లాడుతున్నాము. ఎందుకు మనం ఒక హిందువుగా, ఒక భారతీయులుగా, ఒక సనాతన ధర్మానికి, ఒక విశిష్టమైన సంస్కృతికి వారసులుగా గర్వించాలో తెలుసుకున్నాం. ఈ సందర్భంగా ఒక విషయం కూడా తెలియాలనిపిస్తుంది. స్వామి చిన్మయానంద గారిని ఒకసారి ఒక విదేశీ విలేకరి నుంచి కలిశారు. ఆ స్త్రీ విలేకరి స్వామి చిన్మయానంద గారితో మాట్లాడుతూ, స్వామీజీ, నాకు మన హిందూ ధర్మానికి సంబంధించి కొన్ని సందేహాలు ఉన్నాయని అడిగారు. స్వామీజీ అలాగే నవీకరణలో ఉంటారు. అప్పుడు ఆ విలేకరి అడిగింది, స్వామీజీ ఇస్లాం మతాన్ని స్థాపించింది ఎవరు అని చెప్పారు. స్వామీజీ చెప్పారు, మహమ్మద్ ప్రవక్త. వాళ్ళ యొక్క పవిత్ర గ్రంథం ఏంటి స్వామీజీ అని ఖురాన్ అని చెప్పారు. మరి క్రైస్తవ మతానికి ఆదిలు ఎవరు? యేసుక్రీస్తు. మరి వాళ్ళ యొక్క పవిత్ర గ్రంథం ఏంటి? బైబిల్. ఆబ్వియస్లీ మనం చెప్పేస్తాం. మరి మన హిందూ ధర్మాన్ని స్థాపించింది ఎవరు స్వామిజీ? ఎవరికి అందరం ఆలోచన చేస్తాం. ఎవరంటే శ్రీరాముడా, శ్రీకృష్ణుడా, రామానుజాచార్యుడా, మధ్వాచార్యుడా, ఆదిశంకరుడా, రామకృష్ణ పరమహంస, ఎవరు హిందూ ధర్మానికి దేవుడు? గణపత, శివుడ, విష్ణువ, బ్రహ్మ, అమ్మవర, గణపత, కుమారస్వామ, ఆంజనేయుడ, ఎవరు? స్వామీజీ మాట్లాడతారు. మళ్ళా ఈ విలేకరు అడిగింది, నేను చాలా పెద్దగా ప్రశ్నించారు స్వామీజీ అనుకునే, మన హిందూ ధర్మానికి గ్రంథం ఏంటి స్వామీజీ? ఇలా వెంటనే చెప్పారు. దానికి ఆలోచన చేస్తున్నారు. ఆలోచన చేస్తారు రమ్మన్న స్వామీజీ మాట్లాడలేదు. ఈ విలేకరు మళ్ళీ అనుకోలేదు, ఓ ఇంకో తెలివైన ప్రశ్న వేశాను, స్వామీజీ నిర్కాటంలో పెట్టేశానని చెప్పి. అప్పుడు స్వామీజీ మాట్లాడారు. అమ్మ నువ్వేం చదువుకున్నావు? నేను ఎంఎస్సీ చదివాను చెప్పింది ఆ విలేకరి. ఓ సంతోషం. ఎంఎస్సీలో నీకు ఫిజిక్స్ ఉందా అని అడిగారు. ఉంది స్వామీజీ అని అడిగింది. ఈ ఫిజిక్స్ని ఎవరు కనిపెట్టారమ్మా అని అడిగారు. ఎవరు కనిపెట్టారండి? సరే, నీకు కెమిస్ట్రీ ఉందా? ఉంది స్వామీజీ. ఈ కెమిస్ట్రీని ఎవరు కనిపెట్టారు? ఎవరు కనిపెట్టారండి? నీకు బయాలజీ ఉందా? ఇంటర్మీడియట్లో మన బయాలజీ వస్తుంది కదా, 10th బయాలజీ వస్తుంది కదా, ఎవరు కనిపెట్టారు? మళ్ళీ ఆలోచించింది ఈ విలేకరి. మాట్లాడలేదండి. ఫిజిక్స్ ఎవరు కనిపెట్టారో తెలియదు, కెమిస్ట్రీ ఎవరు కనిపెట్టారో తెలియదు, బాటనీ ఎవరు కనిపెట్టారో తెలియదు, కానీ ఇవన్నీ ఉన్నాయని నమ్ముతున్నావా నువ్వు అని అడిగారు. నమ్ముతున్నాను స్వామీజీ అండి. ఇవన్నీ శాస్త్రాలు ఎవరో ఒకళ్ళు ప్రారంభం చేశారు. ఆ ప్రారంభం చేసిన దాన్ని అనేక మంది వందల శాస్త్రవేత్తలు సరిచేశారు, కలిపారు, కొత్తవి యాడ్ చేశారు. చివరికి అది ఒక శాస్త్రంగా రూపుదిద్దుకొని ముందుకు వెళ్తూ ఉంది. ఇంకా ఇదే ఇంతే అని చెప్పి వాటిని ఫిక్స్ చేయగలమా మనం? ఫిజిక్స్ని కానీ, కెమిస్ట్రీ కానీ, అనాటమీ కానీ, బయాలజీ కానీ ఇది ఇంతే అని చెప్పగలమా? ఆస్ట్రానమీ కానీ లేదు, చెప్పలేము.
అది ఒక శాస్త్రం ముందుకు నడుస్తూనే ఉంటుంది. స్వామీజీ చెప్పారు, హిందుత్వం కూడా ఒక శాస్త్రం. వేల సంవత్సరాల క్రితం మహర్షులు తమ తపశక్తితో కూర్చొని ఆలోచన చేసి శోధించి పరిశోధించి అనేక వేల సంవత్సరాలుగా తమ యొక్క అనుభవంతో తమ తపశక్తితో దాన్ని ఒక శాస్త్రంగా మలిచారు. ఒక చట్టంలో ఇమిడిపోయే ఒక చిన్న గ్రంథం కాదు హిందుత్వం. కొన్ని ఆచారాలు సాంప్రదాయాలు దాంతోనే మిగిలిపోయే సంకుచితమైనది కాదు హిందుత్వం. ఇందాక నువ్వు అడిగావు గ్రంథాలు ఉన్నాయి కదా అని చెప్పేసి, అవన్నీ గ్రంథాలు మాత్రమే. కానీ హిందుత్వం ఒక గ్రంథాలయం అని చెప్పారు. ఇప్పుడు చెప్పట్లు కొట్టచ్చు మన హిందూ ధర్మం. స్వామి వివేకానంద ప్రపంచ మత మహాసభల్లో మాట్లాడుతూ చిన్న కథ చెప్పారు. చిన్న గుర్తు చేస్తాను, ఇప్పుడు తెలిసిన విషయాన్ని. హిందుత్వం గురించి మాట్లాడుతూ చిన్న కథ చెప్పారు, మనందరికీ తేలిగ్గా అర్థమైంది కదా. ఒక ఊరిలో ఒక బావిలో ఒక కప్ప ఉంది కదా. ఆ కప్పకి తన బావే ప్రపంచం. ఆ బావే తనకి అద్భుతమైన ఇల్లు. ఆ బావే తనకి స్వర్గం. అనుకోకుండా ఒకసారి వర్షానికి సముద్రంలో ఉండే ఒక కప్ప వచ్చి ఈ బావిలో పడిందట. ఈ బావిలో కప్ప సముద్రంలో కప్పని పలకరించట, హాయ్ బాగున్నావా, ఎలా ఉన్నావు అని చెప్పి. బాగున్నాను, హౌ ఆర్ యూ అని అడిగింది కప్ప. నేను బాగున్నాను, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావని అడిగిందట. నేను సముద్రంలో నుంచి వచ్చానని చెప్పింది కప్ప. సముద్రమా? అది ఎక్కడుంది, ఎంత ఉంటుంది సముద్రం అని అడిగిందట. ఎవరైనా అడిగింది? బావిలో కప్ప. అప్పుడు ఈ సముద్రంలో కప్ప చెప్పింది, సముద్రం చాలా విశాలమైనది, చాలా పెద్దది, నేను దాంట్లో ఉంటానని చెప్పిందట. ఎంత పెద్దది అని ఈ బావిలో కప్ప ఇక్కడి నుంచి అక్కడ దూకింది కదా. ఇంత ఉంటుందా నీ సముద్రం అడిగిందట. ఈ సముద్రంలో కప్ప నవ్వి, ఏం చెప్తున్నావు నువ్వు, నా సముద్రం దీనికంటే పెద్దదే చెప్పిందట. ఆగాగు అయితే అని చెప్పేసి ఈ చివరి నుంచి ఆ చివరికి, ఆ చివరి నుంచి ఈ చివరికి దూకి ఇంత పెద్దగా ఉంటుందా నీ సముద్రం అడిగిందట. ఇలాంటి వందల వేల లక్షల బావులు కలిపిన నా సముద్రానికి సరిగావు, అంత పెద్దది నా సముద్రం అని చెప్పింది ఈ సముద్రం కప్ప. ఇప్పుడు ఈ బావిలో కప్ప కోపం వచ్చిందట. వచ్చి, నువ్వు అబద్ధం చెప్తున్నావు, అసలు ప్రపంచంలో నా బావి కంటే పని ఉంటుందా, నువ్వు పో, నువ్వు అబద్ధం చెప్తున్నావు అని చెప్పేసి ఈ సముద్రం కప్ప మీద పోట్లాడిందట ఈ బావిలో కప్ప. ఈ కథ నేను చెప్పలేదు, స్వామి వివేకానంద ప్రపంచ మత మహాసభలో చెప్పారు. హిందుత్వం అంటే అది ఆ సముద్రంలో కప్ప. ఇప్పుడు మీరు చెప్పే ఈ మతాలన్నీ బావిలో కప్పలని చెప్పారు స్వామి వివేకానంద. అటువంటి ఒక అద్భుతమైన ఆధ్యాత్మికమైన చైతన్యం కలిగిన ధర్మం అయినప్పటికీ ప్రపంచంలో అతి పెద్ద దేశం అయినప్పటికీ ఒక గుప్పడి మంది ఆంగ్లేయులు భారతదేశానికి వచ్చి ఇక్కడ మన దేశాన్ని ఎలా పరిపాలించగలిగారు అని ఒక వ్యక్తి ఆలోచించారు. ఇనుప నరాలు, ఉక్కు కండరాలు, వజ్ర కఠోరమైన మనసు గల యువత ఒక 100 మంది లభిస్తే ఈ దేశాన్ని సమూలంగా మార్చివేస్తానని చెప్పారు స్వామి వివేకానంద. ఉక్కు నరాలు, ఇనుప కండరాలు, వజ్ర కఠోరమైన మనసు గల యువత. మరి అలాంటి మనుషులు 100 మంది దొరకలేదు ఆ రోజు. ఎక్కడి నుంచో వచ్చిన బ్రిటిష్ వాళ్ళు వ్యాపారం పేరుతో వచ్చి ఇంతటి విశాలమైన దేశాన్ని ఎలా పరిపాలించగలిగారు? భారతీయులందరూ వందే మాతరం, ఇంక్లాబ్ జిందాబాద్, విప్లవం వర్ధిల్లాలి, భారత్ మాతాకి జై అని పోరాటం చేస్తున్న రోజుల్లో బ్రిటిష్ వాళ్ళు ఈ దేశం నుంచి వెళ్ళగొడితే చాలు, ఇంకా మన సమస్యలన్నీ తీరిపోతాయి అని భారతీయులందరూ భావిస్తున్న రోజుల్లో ఒక వ్యక్తి దీనికి భిన్నంగా ఆలోచన చేశారు. నిజమే, మనం బ్రిటిష్ వాళ్ళని ఈ దేశం నుంచి వెళ్ళగొడతాం, ఒప్పుకుందాం, అవసరం అది. కానీ మరి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత
అసలు వాళ్ళు రావడానికి కారణమైన దుస్థితి ఏదైతే ఉందో అది మనం నిర్మించకుండా, దాన్ని సరిచేయకుండా బ్రిటిష్ వాళ్ళు వెళ్ళినప్పటికీ ఉపయోగం ఏంటి? చిన్నప్పటి నుంచి దేశభక్తి భావంతో ఉన్నారు ఆ వ్యక్తి. చిన్నప్పుడు లడ్డు పెడితే విక్టోరియా మహారాణి పుట్టినరోజు అని చెప్పి దాన్ని విసిరిగొట్టారు ఆయన. తన మాస్టర్ గారి ఇంట్లో నుంచి సొరంగం తవ్వి, అవతల వజయ్ గారి ఇంట్లో నుంచి సొరంగం తవ్వి కోట మీద యూనియన్ జాక్ కనిపిస్తే శివాజీ మహారాజులాగా ఆ సొరంగంలో నుంచి లోపలికి వెళ్ళి ఆ యూనియన్ జాక్ బ్రిటిష్ వాళ్ళ జెండాని తీసేయాలని చెప్పి అనుకున్నారు ఆయన. స్కూల్కి ఇంగ్లీష్ ఇన్స్పెక్టర్ వస్తున్నాడు, వాళ్ళకి స్వాగతం చెప్పాలి. ఎలా చెప్పాలి స్వాగతం అంటే పూల మాలలతో కాదు, స్కూల్ అంతా వందే మాతరం అని చెప్పి నినాదాలు ఇస్తూ స్వాగతం చెప్పాలి. వాళ్ళు స్కూల్లోంచి వెళ్ళగొడతాము అంటే వందే మాతరం అని చెప్పి స్కూల్లో నుంచి బయటకు వెళ్ళిపోయేట్టుగా చేశారు. చిన్న వయసులోనే డాక్టర్ చదువుకున్నారు, కానీ డాక్టర్గా ఉద్యోగం చేయకుండా, డబ్బుల కోసం ఆశపడకుండా తమ జీవితం మొత్తాన్ని దేశ సేవకే అర్పించారు. సంఘాన్ని ప్రారంభం చేసిన పూజనీయ డాక్టర్జీ మన ఫోటోలో మొదట్లో ఉన్నారు, టోపీ పెట్టుకొని ఉన్నారు. వారి పేరు కేశవరావు బలిరామ్ హెడ్గేవార్, డాక్టర్జీ అంటాం మనం. ఇంకొక అద్భుతమైన వ్యక్తిని మీరు పరిచయం చేయాలి, ఆ చివరిలో ఉన్నారు పూజనీయ గురూజీ. వారు కూడా మనలాగే, చెప్పాలంటే మనం కూడా వారిలాగే ఉపాధ్యాయ రంగంలో ఉన్నారు. ఆయన ఎంఎస్సి జువాలజీ పూర్తి చేశారు. వారణాసి కాశీ విశ్వవిద్యాలయంలో ఉండే పుస్తకాలన్నింటినీ చదివేలా సరే ఆయన తన జీవితం మొత్తాన్ని బ్రహ్మచారిగా ఉంటూ వివాహం చేసుకోకుండా మన దేశం కోసం సమర్పించారు. వారు ఆర్ఎస్ఎస్ యొక్క ద్వితీయ సరసంగ చాలక వారు. డాక్టర్జీ ఆలోచన చేశారు, అసలు కారణం ఏంటి? ఒక చిన్న సంఘటన చెప్తాను. మనందరం టీవీలు చూస్తూ ఉంటాం. ఈ మధ్య టీవీల్లో మంచి ప్రోగ్రామ్స్ వస్తున్నాయి. ఆ ప్రోగ్రాం పేరేంటంటే ఫోన్ పట్టు చీర పట్టు. మీరు ఫోన్ పట్టండి, చీర పట్టండి, ఇది ప్రోగ్రాం పేరు. ఒక వ్యక్తి యాంకరు మాట్లాడుతూ ఉంది టీవీలో. ఒక ఫోన్ వచ్చింది ఆవిడకి. అవతల నుంచి ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడు. ఈవిడ ఫోన్ ఎత్తింది, హలో సార్ బాగున్నారా, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు అని చెప్పి. అవతల ఆయన చెప్పాడు, నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నానమ్మా అని చెప్పి. అరే హైదరాబాదా, నేను కూడా హైదరాబాద్లోనే ఉంటానే, హైదరాబాద్లో మీరు ఎక్కడ ఉంటారు అని అడిగింది ఈవిడ. రెండో ప్రశ్న, హైదరాబాద్లో నేను దిల్సుఖ్ నగర్లో ఉంటానండి అని చెప్పాడు అవతల ఆయన. ఈవిడ వెంటనే ఆశ్చర్యపోయింది, అదేంటి దిల్సుఖ్ నగరా, నేను కూడా అక్కడే ఉంటున్నాను కానీ. దిల్సుఖ్ నగర్లో మీరు ఎక్కడ ఉంటారండి అని అడిగింది. ఆయన చెప్పాడు, నేను వాసవి అపార్ట్మెంట్లో ఉంటానండి అని చెప్పి. ఈవిడ ఇంకా ఆశ్చర్యం వేసింది, అరే ఎంత కో ఇన్సిడెన్స్, నేను కూడా అదే అపార్ట్మెంట్లో ఉంటున్నానుగా, మరి మీరు ఏ ఫ్లాట్లో ఉంటున్నారు అని అడిగింది. అవతల ఆయన చెప్పాడు, నేను 301 ఫ్లాట్లో ఉంటున్నాను అని చెప్పి. అసలు ఈవిడ ఇంత వెంటనే గట్టిగా కాకపెట్టేసింది, అసలు ఎంత ఆశ్చర్యం అండి, నేను కూడా అదే ఫ్లాట్లో ఉంటున్నానుగా అంది. అవతల నుంచి ఆ ఫోన్ చేస్తున్నానని చెప్పాడు, నీ మొహం, నేను నీ మొగుని మాట్లాడుతున్నాను, అపార్ట్మెంట్ తాళం వేసి తాళం చెయ్యి ఎదురు పెట్టుకున్నాడు, ముందు ఆ తాళం చెయ్యి పంపించు అని చెప్పి. డబ్బు సంపాదనే ధ్యేయంగా ఉరుకులు పరుగులతో ఎందుకు పరిగెత్తుతున్నాము, ఎందుకు ఏం చేస్తున్నామో కూడా తెలియని పరిస్థితుల్లో ఉన్నామన్నమాట. మన ఇంటికి టీవీ రాగానే మీరందరూ గుర్తు తెచ్చుకోండి, టీవీ రాకముందు మనం అందరూ ఏం చేసేవాళ్ళం అండి? పుస్తకాలు చదివేవాళ్ళం. ఎస్, కరెక్ట్ చెప్పారు. మన ఇంటికి టీవీ వచ్చిన తర్వాత పుస్తకాలు చదవటం మర్చిపోయాం మనం. ఇంట్లో ఏసీ వచ్చిన తర్వాత చెట్టు నీడలో చల్లటి వర్షపు గాలిని ఆస్వాదించే క్షణాలను మర్చిపోయాము. మన ఇంటికి సెల్ ఫోన్ వచ్చిన తర్వాత స్పెల్లింగ్స్ మర్చిపోయాము, లెక్కలు మర్చిపోయాము. మన ఫోన్ నెంబర్ చెప్పాలన్నా ఫోన్ ఓపెన్ చేసి చూస్తున్నారు కొంతమంది, నా నెంబర్ ఇదండి అని చెప్పి. చివరికి మన జొమాటో టమాటో వచ్చిన తర్వాత సాంప్రదాయ వంటలు మర్చిపోయాము, ఆర్డర్ ఇవ్వడం నేర్చేసుకున్నాము. మన ఫోన్లో వాట్సాప్ వచ్చిన తర్వాత మానవ సంబంధాలను మర్చిపోయాము. పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాలంటే టిక్కు 2 నవ్వే మొహాలు, 2 పూల గుర్తులు. ఎవరికి చచ్చిపోయాడు, ఏడుస్తున్న 2 మొహాలు, మళ్ళీ పూల గుర్తులు. ఆరైతే హిట్, బస్ అయిపోయింది. వాట్సాప్ వచ్చిన తర్వాత
మాట్లాడటం మర్చిపోయాం మనం. కాబట్టి సంఘాన్ని ప్రారంభించిన డాక్టర్జీ ఆలోచన చేశారు, ఎందుకు మనం మన సంస్కృతి ఉన్నతమైనప్పటికీ ఇన్ని కోట్ల మంది ఉన్నప్పటికీ కూడా ఎందుకు మనం బ్రిటిష్ వాళ్ళ చేత ఆక్రమించబడ్డాము అంటే, ఈ దేశంలో ఉండే సాధారణమైన వ్యక్తి కూడా ఈ దేశం నాది అనుకోలేదు, ఈ ధర్మం నాది అనుకోలేదు. చిన్న పుట్టకు శ్రీరామ రక్ష, నేను బాగుంటే చాలు, నా కుటుంబం బాగుంటే చాలు అనుకున్నారు. నేను ఒక్కడేగా అనుకున్నారు. వాళ్ళు ఏమైపోతే పర్లేదు అనుకున్నారు. మహమ్మద్ ఘోరీ బుద్ధురాజు మీద దండెత్తినప్పుడు సహాయం చేసింది జయచంద్రుడే. మన భారతీయులు ఓడిపోవడానికి కారణం మన భారతీయులే. కాబట్టి ఈ దేశంలో ఉండే సాధారణమైన వ్యక్తిలో కూడా దేశభక్తిని నిర్మించాలి. ఈ దేశంలో ఉండే సాధారణమైన వ్యక్తిలో కూడా ఈ దేశం నాది, ఈ సమాజం నాది, వీళ్ళందరూ నా తోటి సోదరులు, ఈ దేశం నా భారత మాత, ఈ భూమి నా మాతృభూమి. కులాలు మతాలు వేరైనా కూడా మనమంతా ఆ తల్లి బిడ్డలం. ఈ భావనని మనం మర్చిపోయాం. అందుకనే బ్రిటిష్ వాళ్ళు మనల్ని పరిపాలించగలిగారు. కాబట్టి ఈ భావనని మనం కనుక సమాజంలో అందించినట్లయితే రేపు బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయినా ఇంకొకటి వచ్చినా సరే తిరిగి భారతదేశం జగద్గురువుగా విలసిల్లగలుగుతుంది అని చెప్పి డాక్టర్జీ ఆలోచన చేశారు. ఆ చైతన్యాన్ని, ఆ భావాలను ప్రజలకు అందివ్వడానికి సంఘ శాఖను ప్రారంభం చేశారు. ఈరోజు ఆర్ఎస్ఎస్ ఇందాక మన యువకారులుగా తెలియజేశారు, 50 రంగాల్లో పనిచేస్తుంది. ఎటువంటి ప్రతిఫలము ఆశించకుండా 1,50,000 సేవా కార్యక్రమాలు భారతదేశం నిర్వహిస్తుంది. 35 లక్షల మంది స్టాఫ్తో, 70 లక్షల మంది విద్యార్థులతో 25,000 పాఠశాలలు సంఘ తరపున నిర్వహించబడుతున్నాయి. విద్యాభారతి ఆధ్వర్యంలో ర్యాంకులు మార్కులే కాదు, చదువుతో పాటు సంస్కారాన్ని కూడా అందించాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. జ్ఞానము, శీలము, ఏకత, చదువుకుంటూనే దేశం కోసం పనిచేయి అని చెప్తుంది అఖిల భారతీయ విద్యార్థి పరిషత్, ABVP. మనందరం చూస్తాం. భారతీయ మజ్దూర్ సంఘ్, కమ్యూనిస్టు ఆర్గనైజర్స్ మనకు తెలుస్తూ ఉంటాయి. CITU, AITU, మనం చూస్తూ ఉంటాం. వాటన్నిటి ఉద్దేశం ఏంటంటే పోరాడండి, హక్కుల కోసం ఫైట్ చేయండి, ప్రపంచ కార్మికులారా ఏకండి. కానీ భారతీయ మజ్దూర్ సంఘం చెబుతుంది, కార్మికులారా ప్రపంచాన్ని ఏకం చేయండి. ధార్మిక రంగంలో విశ్వ హిందూ పరిషత్, మా ధర్మంలో అసమానతలు ఉన్నాయి. అంతకుముందు అసమానతలు లేవండి మన ధర్మంలో. నిజంగా హిందూ ధర్మంలో అసమానతలు లేవు, కాలక్రమంలో వచ్చినాయి. ధర్మం చెప్పలేదు, ఎవరిని మతం పేరుతో, కులం పేరుతో, తక్కువ పేరుతో ఎవరిని వ్యతిరేకించలేదు. ధర్మం చెప్పలేదు. మధ్యలో ఉండే మనుషుల్లో వచ్చిన పొరపాట్లు మనకు జరిగినాయి. దాన్ని మనం ఖండిస్తున్నాం. అంటరానితనం పాపం కాకపోతే ప్రపంచంలో మరేది పాపం కాదని చెప్పారు ఆర్ఎస్ఎస్ సరసంచాలక్ పూజనీయ దేవరాజీ. హిందూ ధర్మంలో ఉండే సాధు సంతువులందరినీ కూడా ఒకే వేదిక మీదకి తీసుకొచ్చి హిందవ సోదర సర్వే మమ దీక్ష హిందూ రక్ష మమ మంత్ర సమానత అని చెప్పారు. అందరినీ ఏకం చేశారు పూజనీయ గురూజీ. ఒకే వేదిక మీదకి అన్ని మతాలకు, సాంప్రదాయాలకు, పీఠాలకు సంబంధించిన సాధువులు అందరూ కలిసి వచ్చి ప్రకటించారు, మనమంతా హిందూ బంధువులమని. మనమంతా హిందువుల బంధువులై మెలగుదాం, ప్రతి పల్లెలో సమన్వయం సద్భావం చాటుదాం, మానవునిలో మాధవుని దర్శించినది దేశం, సమాజ రూపి ఈశ్వరుణ్ణి సేవించినది ధర్మం, ఆలయాన వెలసిన ఆ దేవుని పద సన్నిధిలో, ఆలయాన వెలసిన ఆ దేవుని పద సన్నిధిలో అంతరాలు మరచి మనం అర్చన కొనసాగిద్దాం, మనమంతా హిందువులం బంధువులై మెలగుదాం. ఇది చెప్పింది విశ్వ హిందూ పరిషత్. ఆ కార్యక్రమం పూర్తయిన తర్వాత సాధువులందరూ కలిసి
భోజనానికి వెళ్ళారు. ఈరోజు మన కార్యక్రమం అయిపోయినాక ఎలాగైతే అందరం కలిసి భోజనం చేయబోతున్నామో అట్లా సాధువులందరూ కలిసి భోజనానికి వెళ్ళారు ఒక ఇంటికి. ఎవరో తెలుసా అండి? సత్య హరిశ్చంద్రుడు ఎక్కడైతే సత్యం కోసం కాపరిగా ఉన్నాడో వాళ్ళ వారసులు ఉన్నారు, దోంగిరి మహారాజ్, వాళ్ళ ఇంటికి భోజనానికి వెళ్ళారు. హిందుత్వంలో అసమానతలకు తావు లేదు, మనమంతా హిందువులమే అని చాటి చెప్పారు. ఈరోజు అయోధ్య రామాలయంలో మనం వెళ్ళి పూజలు నెరవేర్చుకుంటున్నామంటే దాని వెనక ఉంది రాష్ట్రీయ స్వయం సేవక సంఘం, ముందుండి పనిచేసింది విశ్వ హిందూ పరిషత్. అటువంటి విశ్వ హిందూ పరిషత్ ద్వారా ధార్మిక చైతన్యాన్ని కలిగిస్తుంది. సంస్కృత భారతి సంస్కృతాన్ని సులభంగా ప్రజలకు అందించడానికి పనిచేస్తూ ఉంది. వనవాసి కళ్యాణాశ్రమం అడవుల్లో ఉండే గిరిజనుల కోసం పనిచేస్తూ ఉంది. క్రైస్తవ మిషనరీలు త్రిపురలో, మేఘాలయాలో, అనకాపల్లిలో, మన ప్రాంతాల్లో విస్తృతంగా పనిచేసి వనవాసులని, గిరివాసులని మీరంతా హిందువులు కాదు, భారతీయులు కాదు, మీరు ఒక ప్రత్యేకమైన వర్గం అని ప్రచారం చేశారు. త్రిపురలో మనం కనుక వెళ్ళినట్లయితే మన సంఘ కార్యకర్తలు వెళ్ళకముందు మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఇండియా నుంచి వచ్చారని అడిగేవాళ్ళు. మీరు మన జాగృతి వారపత్రిక ఉంది, తప్పకుండా మంత్రం చదవాలి. ఉపాధ్యాయులుగా ఉన్న వాళ్ళందరం మంత్రం తెలుసుకోవాలి. వారం వారం వస్తుంటుంది. మన జాతీయ విశేషాలన్నీ దాంట్లో ఉంటాయి. మనందరం సభ్యత కూడా కట్టచ్చు. మన కార్యక్రమం పూర్తయిన తర్వాత ఆ జాగృతిలో వ్యాసం చదవండి. త్రిపురలో మన కార్యకర్తలు వెళ్ళి మొదటగా కలిసినప్పుడు మీరు ఎవరండి, ఇండియా నుంచి వచ్చారా అని అడిగేవాళ్ళు. మన ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా త్రిపురాకి ప్రచారకులు వెళ్ళారు, సంఘ ప్రచారకులు. అక్కడికి వెళ్ళిన తర్వాత మన వాళ్ళు కలిసి మాట్లాడి వాళ్ళందరితో అనేక విషయాలు చెప్పి ఒక చిన్న విజ్ఞప్తి చేశారు. ఏంటో తెలుసా? మేము ఖర్చు పెట్టుకుంటాం, అసలు మీరందరూ ఈ త్రిపుర నుంచి అసలు భారతదేశం ఎలా ఉంటుందో చూద్దాం రండి అని చెప్పేసి 35 మంది నాయకుల్ని తీసుకొని వచ్చారు భారతదేశానికి. మన కాశీ, ద్వారక, పూరి, శబరిమల అన్నింటినీ చూపించి గంగానదిలో స్నానం చేయించి తిరుపతికి తీసుకువెళ్ళి సత్యసాయి ఆశ్రమం పుట్టపర్తికి తీసుకువెళ్ళి అప్పుడు అడిగారు, మీకు ఎలా ఉంది అనుభూతి అని చెప్పే. అప్పుడు ప్రశ్న వేశారు వాళ్ళు, ఇప్పటిదాకా మీరు ఎక్కడున్నారు అని చెప్పి, ఇప్పటిదాకా మీరు ఏమైపోయారు, మా ధర్మానికి, మా సంస్కృతికి ఇన్ని సంవత్సరాలు మేము దూరంగా ఉన్నామని ఆవేదన చెందారు వాళ్ళంతా. అలా వాళ్ళందరినీ తీసుకొచ్చి జాతీయ చైతన్యం కలిగించి మీరు కూడా మన సంస్కృతిలో భాగమే అనే భావన కలగజేశాం మనం. ఇప్పుడు చూడండి, త్రిపురలో ఉండే కమ్యూనిస్టు ప్రభుత్వం కూలిపోయి జాతీయవాద ప్రభుత్వం వచ్చింది. వాళ్ళ అక్కడ 6 ప్రచారకులను చంపేశారు. ఇక్కడ అస్సాంలో సంఘ ప్రచారకులు వెళ్ళి ఎక్కడ ఉండటానికి అవకాశం లేక రైల్వే స్టేషన్లో కొనుక్కునేవాళ్ళు రాత్రిపూట. ఏ జరుగుతుందో తెలియదు. ఇద్దరు అనేక సంవత్సరాలుగా విస్తృతంగా పనిచేస్తూ ఉన్నారు వనవాసి కళ్యాణాశ్రమం పేరుతో. అలా విశ్వ హిందూ పరిషత్తు, వనవాసి కళ్యాణాశ్రమం, సేవా భారతి, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్తు, భారతీయ మజ్దూర్ సంఘం, ఇలా అనేక రంగాలలో సంఘ కార్యకర్తలు కృషి చేస్తూ ఉన్నారు. ఎలా సాధ్యమైంది అంటే దాని పేరు సంఘ శాఖ. చాలా సాధారణంగా కనిపించే ఒక ప్రక్రియ. ఒక మంచి మామిడికాయని తినాలి అనుకుంటే, మంచి మామిడికాయ తినాలి, బాగా రుచిగా ఉండాలి అని చెప్పి ఆ మామిడి టెంకని తీసుకెళ్ళి ఒక బంగారు గిన్నెలో మంచి తీయగా ఉండే తేనె పోసి దాంట్లో పెట్టామనుకోండి, మామిడి టెంక మొలుస్తుందండి. మంచి మామిడి చెట్టు వస్తుందా మనకి? బంగారపు గిన్నె కదా అది, తీయగా ఉండే తేనె కదా, మామిడి చెట్టు మొలుస్తుందా? రాదు. సంఘ శాఖ కూడా అంతే. 1 గంట సేపు మీరు దేశం కోసం ఇవ్వండి, 24 గంటల్లో 23 గంటలు మీకోసం
ఒక గంట దేశం కోసం. ఇది సంఘశాఖ చెప్తుంది. ఏం చేయాలి? ఆ గంట సేపట్లో కలుస్తాం, అందరం ఆడుకుంటాం. ఈ ఆడుకునేటప్పుడు కులాలను పక్కన పెడతాం, వర్గాలను పక్కన పెడతాం, మన భాషలను పక్కన పెడతాం, చేస్తున్న వృత్తిని పక్కన పెడతాం. అందరి మనసుల్లో ఉన్న సంకల్పం ఏంటి? మనమంతా హిందువులం, మనమంతా భారతీయులం, ఈ తల్లి భారత మాత అని ఆ తల్లి ఒడిలో ఆడుకుంటాం. ఆట కలసి ఆడుదాం, పాట కలసి పాడుదాం, ఆట పాటలాడుచునే అడుగు ముందుకేయుదాం, ముందు ముందుకేయుదాం. ఇది సంగతి చెప్పేది. మిమ్మల్ని ఇంతమంది ఈ కార్యక్రమానికి పిలిచారు, మీ వర్గం ఏంటో అడిగి, మీ కులం ఏంటో అడిగి పిలిచారండి ఎవరైనా? వచ్చిన తర్వాత పేరు నమోదు చేసుకోమని చెప్పారు. రామకృష్ణ అని చెప్పగలని మీరు ఏ కులం అని చెప్పి రాయించారా? మనందరం ఉపాధ్యాయులు, ఒకే తల్లి భారత మాత సంతానం మనమంతా. అది ఆడుకుంటూ పాడుకుంటూ ఈ భావనని మనం అభ్యాసం చేస్తాం, విలువలు నేర్చుకుంటాము. ఇందాక జయము జయము భరతమాత, జయము నీకు జగన్మాత పాట పాడించారు. కదలి రండి భారతీయ యోధుల్లారా, తరలి రండి భరతమాత బిడ్డల్లారా, వందే మాతరం, వందే మాతరం. ఈ పాటలు పాడతాము. పాటలు పాడుతూ, ఆటలు ఆడుతూ, యోగాసనాలు చేస్తూ, శారీరకమైన వ్యాయామాలు చేస్తూ, అడుగులో అడుగు వేసి కలిసి నడుస్తూ మనమంతా ఒకటే అనే భావాన్ని మనలో కలిగించే ఒక అద్భుతమైన ప్రక్రియ సంఘశాఖ. ఈ గంట సేపు మనం పొందిన సంస్కారంతో మన భారతదేశం పట్ల భక్తిని, మనలో ఒక ఆధ్యాత్మికమైన చైతన్యాన్ని, శిక్షణని పొంది మనం దేశం కోసం అవసరమైన యువకులుగా, వ్యక్తులుగా తయారు కాగలుగుతాం. అలా తయారైన వ్యక్తులే ఈరోజు ఇన్ని కోట్ల మంది దేశం అంతా పనిచేస్తున్నారు. వీళ్ళంతా ఎక్కడ తయారయ్యారు? సంఘశాఖలో. ఊహించండి, 99 సంవత్సరాలు, 1 కాదు, 2 కాదు, 10 కాదు, 20 కాదు, ఈరోజు పుట్టి రేపటికి మూసుకుపోయే సంస్థలు, ఈరోజు పుట్టి ఎల్లుండి కల్లా తగాదా ఆడుకునే సంస్థలు, ఈరోజు పుట్టి నెక్స్ట్ ఇయర్ కల్లా కూడా మళ్ళీ చిరవల పొలవలుగా 10, 20, 30లుగా విడిపోయే పార్టీలు. ఎక్కడో నాగపూర్లో ఒక మూల 5 పిల్లలతో ఏర్పడిన ఆర్ఎస్ఎస్ శ్రీకాకుళంలో ఈరోజు ఈ హాల్లో ఇంతమందిని మనం కలిసి కూర్చోగలుగుతున్నామంటే ఎంతటి అద్భుతమైన ప్రక్రియ ఉంటుంది. సంఘం చేసే పని సమాజంలో ఉండే వ్యక్తులని కలపడం. ఒక చిన్న సంఘటన చెప్తాను. ఒక తల్లి దగ్గరికి పిల్లవాడు వచ్చాడు. అమ్మా అమ్మా నాకు నేతి అరిసెలు కావాలని చెప్పి అడిగాడు. తల్లి ఏమందంటే, అలాగే నాయన నీకు నేతి అరిసెలు చేసిస్తాను, నువ్వు వెళ్ళి బజారుకి వెళ్ళి పాలు తేని చెప్పింది. ఈ పిల్లవాడికి అనిపించింది, నేను నేతి అరిసెలు అడుగుతూ ఉంటే అమ్మాయికి పాలు తేమంటుంది అనుకున్నాడు. సరే వెళ్ళి పాలు తీసుకొని వచ్చి ఇచ్చాడు అమ్మకి. ఏం చేసింది అమ్మ? అప్పుడు ఆ పాలని కాగబెట్టింది. ఈ పిల్లాడు చూస్తున్నాడు, అమ్మ నువ్వేం చేస్తున్నావు, చూడు చూడు అని చెప్పింది. పాలు కాగబెట్టింది. తర్వాత మజ్జిగ చుక్క వేసింది, పెరుగు వచ్చింది, తర్వాత మేగడ వచ్చింది, మరలా మేగడ వచ్చింది, మళ్ళీ మేగడ వచ్చింది. ఆ మేగడని చిలికింది. ఆ చిలికిన మేగడలో నుంచి వెన్న వచ్చింది. ఆ వెన్నని వేడి చేసింది, నెయ్యి వచ్చింది. ఆ నెయ్యితో నేతి అరిసెలు చేసింది. ఇప్పుడు ఈ పిల్లవాడు అడిగిన నెయ్యి ఎక్కడుంది? అది ఆ పాలలో ఉంది. నెయ్యి తిన్నాడు, ఆ నెయ్యి ఎక్కడుంది? అది ఆ పాలలో ఉంది. ఆ పాలల్ని చిలికి ఇన్ని ప్రక్రియలు చేస్తే చివరికి ఆ నెయ్యి వచ్చింది. సంఘశాఖ కూడా అదే. మనిషిలో ఉండే సద్గుణాలని, మనిషిలో ఉండే గుణాలని వికసింపజేసి ఒక స్వయం సేవకుగా, దేశం కోసం ఆలోచన చేసే వ్యక్తిగా తయారు చేయడమే సంఘశాఖ. ఎలాగైతే పాలలో నుంచి వెన్నెను బయటికి తీసి నేతి అరిసెలు చేశారో అదే పనిని సంఘం చేస్తూ ఉంది. ఈరోజు సంఘం పని అదే, వ్యక్తిని తీర్చిదిద్దుతున్నాయి. ఇవాళ ఏ ఆపద జరిగినా సమాజానికి ముందుండేది ఆర్ఎస్ఎస్.
రీసెంట్గా వాయనాడులో పెద్ద తుఫాన్ వచ్చి ప్రజలందరూ కొండ చర్యలు విరిగిపడి పోయినప్పుడు కూడా సేవా భారత్ ఆధ్వర్యంలో అనేక వందల మందిని కాపాడింది ఆర్ఎస్ఎస్. 2 కార్యకర్తలు కూడా చనిపోయారు కూడా. వాళ్ళందరినీ కాపాడిన తర్వాత 2 కార్యకర్తలు మళ్ళీ వెళ్ళారు, లోపల ఇంకెవరన్నా ఉన్నారేమో చూద్దామని చెప్పి. అప్పుడే కొండ చర్యలు విరిగిపడి ఆ 2 కార్యకర్తలు చనిపోయారు. ఇవాళ సమాజానికి ఏ ఆపద కలిగినా ముందుండేది ఆర్ఎస్ఎస్. క్రమశిక్షణతో ప్రజల కోసం పనిచేసే సంస్థ. ఎటువంటి ఫోటోలు, ప్రచారాలు, ఆర్భాటాలు లేకుండా దేశం కోసం నిబద్ధతతో ఉండే సంస్థ ఆర్ఎస్ఎస్. దేశం కోసం యుద్ధం జరిగినప్పుడు, పాకిస్తాన్ యుద్ధ సమయంలో, చైనా యుద్ధ సమయంలో సంఘ స్వయం సేవకులు వెళ్ళి మిలిటరీ వాళ్ళకి సహాయం అందించారు. యుద్ధ భూమిలోకి వెళ్ళి మందు సామాగ్రి మోసారు, తుపాకీ గుండ్లకి ఎదురు నిలిచారు. ట్రాఫిక్ పోలీసులు అందరూ డ్యూటీకి వెళ్తే ట్రాఫిక్ పోలీసుల స్థానంలో ఉండి పోలీసు విధులు నిర్వర్తించారు. పూజనీయ గురూజీని సరికట్టుగా అడిగారు. అప్పుడు, గురూజీ మీరు సంఘ శాఖలో ఎటువంటి మిలిటరీ ట్రైనింగ్ ఇస్తారు, మీ స్వయం సభ్యుల ఇంత అద్భుతంగా కృషి చేస్తున్నారు అని చెప్పేసి గురూజీ నవ్వుతూ చెప్పారు, చిన్న సింపుల్, దీనికి కారణం ఏంటంటే మేము సంఘ శాఖలో ప్రతిరోజు కబడ్డీ ఆడతాం అని చెప్పారు. అంటే ఆటల ద్వారా, పాటల ద్వారా, మాటల ద్వారా వ్యక్తిలో ఉండే గుణాలని, ఇది నా కుటుంబము, నేను అనుకునే దాంట్లో నుంచి మనము మనది, నేను నాదిలో నుంచి మనము మనది, మన భారతదేశం, మన సంస్కృతి అనే భావాన్ని ప్రజల్లో కలిగించడానికి కృషి చేస్తుంది ఆర్ఎస్ఎస్. అటువంటి సంఘ శాఖలో మనందరం భాగస్వాములు కావాల్సిన అవసరం ఉంది. ఒకసారి భగవంతుడిని ఒక భక్తుడు ప్రార్థించాడట. భగవంతుడా భగవంతుడా, ఓ దేవుడా దేవుడా, అసలు ఈ ప్రపంచం మొత్తాన్ని మార్చే శక్తి నాకు ఇవ్వు అని చెప్పి. వారం రోజులైంది, 10 రోజులైంది, దేవుడు ఏం పట్టించుకోలేదు. 10 రోజులు అయిన తర్వాత నేను అడిగాడట మళ్ళీ దేవుడిని ఏమని అడిగాడు, దేవుడా దేవుడా, ప్రపంచం కాదులే, నా రాష్ట్రాన్ని మధ్య శక్తి నాకు ఇవ్వు అని చెప్పి. వారం రోజులైంది, 10 రోజులైంది, ఏం పట్టించుకోలేదు భగవంతుడు. మళ్ళీ అనిపించింది భగవంతుడు ఏదో తేడా పడ్డానే అనుకోండి భక్తుడు. దేవుడా ప్రపంచం కాదు, రాష్ట్రం కాదు, నా ఊరిని మధ్య శక్తి నాకు ఇవ్వు అని చెప్పేసేసి. వారమైంది, 10 రోజులైంది, నెల అయింది, ఏ మార్పు లేదు. మళ్ళీ ప్రార్థించాడట, దేవుడా దేవుడా, ప్రపంచం కాదు, రాష్ట్రం కాదు, ఊరు కాదు, కనీసం నా కుటుంబంలో ఉండే సభ్యులు మధ్య శక్తి నాకు ఇవ్వు అన్నట్ట. వారం రోజులైంది, 10 రోజులైంది, నెల రోజులైంది. మళ్ళీ అనిపించింది భక్తుడికి. మళ్ళీ ప్రార్థించాడట, దేవుడా దేవుడా, ప్రపంచం కాదు, రాష్ట్రం కాదు, ఊరు కాదు, నా కుటుంబం కాదు, నన్ను నేను మార్చుకునే శక్తి నాకు ఇవ్వు అని అడిగాట. అప్పుడు దేవుడు తలాస్తూ ఉన్నాడు, పాకి పాకి చీమ బహుయోజనములకేగు, ఎగరకుండా గద్ద ఎచ్చటికేగు. పాకి పాకి చీమ బహుయోజనములకేగు, చిన్న చీమే కానీ పాకి పాకి నడిచి నడిచి ముందుకు వెళితే ఎన్ని యోజనాల దూరమైనా వెళ్ళొచ్చు. అది గద్దే కానీ కదలకుండా కూర్చుంది, ఎగరకున్న గద్ద ఎచ్చటికే. కాబట్టి ముందు ఎవరు మారాలి? అక్కడ సమస్య ఉందండి, ఇక్కడ సమస్య ఉందండి, అక్కడ వాళ్ళు చేయట్లేదండి, ఇక్కడ వీళ్ళు చేయట్లేదండి, సంఘం వాళ్ళు వచ్చి చేయండి, సంఘం ఏం చేస్తుందండి అని అడగాల. మనం కూడా చేయాలా? మనం కూడా భాగస్వాములం కావాలా? నేను ఏమి చేయగలను అని ఆలోచించాలా? మీరు చేయండి, వాళ్ళు చేయండి అని ఆలోచించాలా? ఇవాళ అందరం ఆలోచించాల్సిన అవసరం ఉంది. సజ్జన శక్తి జాగరణ. సమాజంలో ఆ పాలలో నెయ్యి ఎలాగుందో సమాజంలో ఉండే మంచి వాళ్ళందరినీ కలిపే పని సంఘం చేస్తుంది. ఒక చిన్న సంఘటన చెప్పి నేను సెషన్ పూర్తి చేస్తాను, మీరు కూడా మాట్లాడుతున్నప్పుడు. ఒకసారి ఒక బస్సు డ్రైవరు బస్సులో ప్రయాణికులు నడుపుతున్నట్ట. చిన్న ట్రబుల్ వచ్చి బస్సు అయిపోయింది మధ్యలో. బస్సు డ్రైవర్ ఏం చెప్పాడంటే, అయ్యా కొంచెం బస్సు చిన్న ట్రబుల్ ఉంది, అందరూ దిగి కొంచెం బస్సును నెట్టండి, కొంచెం ముందుకు తోస్తే బస్సు ముందుకు వెళ్తుంది, మనం వెళ్ళిపోదాం అన్నట్ట. అందరూ దిగారు, బస్సును నెడుతూ ఉన్నారు. స్టార్ట్ చేశాడు కానీ బస్సు ముందుకు వెళ్తా. ఈ బస్సు డ్రైవర్కి మళ్ళీ అనుమానం వచ్చింది. మళ్ళీ ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేసి నెట్టండి అన్నాడు.
అందరూ పెడుతూ ఉన్నారు. అయినా బస్సు ముందుకు కదలటలా. అరే ఏంటి బస్సు ముందుకు కదలటలేదు అని చెప్పి ఈ బస్సు డ్రైవర్ దిగాడు. చూశాడు కిందకి దిగి ఏం జరుగుతుందా అని. అందరూ నెడుతున్నారు. కానీ ఒక 10 మంది ఏమో వెనక నుంచి, ఒక 10 మంది ఏమో ముందు నుంచి, ఒక 10 మంది ఏమో ఎడమ వైపు నుంచి, ఇంకో 10 మంది ఏమో కుడి వైపు నుంచి. బస్సు ముందుకు కదులుతుందండి. అరే ఇదేంటయ్యా, నేను నెట్టమన్నాను కానీ అందరూ అన్ని వైపుల నుంచి నెట్టి ఎట్టగలుగుతుంది బస్సు. అందరూ వెనక్కి రండి 40 మంది, ఒకేసారి జై హనుమాన్ అనండి, నెట్టండి అని చెప్పాడు. లోపలికి వెళ్ళాడు, కూర్చున్నాడు, ఆన్ చేశాడు, నెట్టండి అన్నాడు. ఇప్పుడు 40 మంది ఒకవైపుకి వచ్చి బస్సును వెనక నుంచి నెట్టారు. బస్సు కదులుతుందా లేదా? కదిలింది. సమాజంలో మంచి వాళ్ళు చాలామంది ఉన్నారు. దేశం గురించి ఆలోచన చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. దేశం గురించి, హిందూ ధర్మం గురించి భక్తి కలిగిన వాళ్ళు ఉన్నారు. కానీ నేను ఒక్కనేగా అనుకుంటున్నారు. నేను ఏం చేయగలను అనుకుంటున్నారు. నాకు తోటి సమాజం అండలేదు అనుకుంటున్నారు. నాలాగా ఆలోచించే వాళ్ళు ఇంకా ఉన్నారా అని సంకోచిస్తూ ఉన్నారు. రామ జన్మభూమి ఉద్యమంలో ప్రతి గ్రామానికి వెళ్ళి డబ్బులు సేకరించాం రామాలయం కోసం, అయోధ్యలో రాముడి గుడి కట్టడం కోసం. మీరందరూ కూడా అందరూ ఇచ్చారండి రాముడి దేవాలయం కోసం డబ్బులు ఇచ్చింటారు. చాలామంది ఇచ్చే ఉంటారు. అందరికి కలిసి ఉంటారు మన కార్యకర్తలంతా. అవతల మన విశ్వవిద్యాలయ కార్యకర్తలు జయకులు వెళ్తున్నారు. అందరి దగ్గర తిరిగి ఉంటారు. మేము సత్తెనపల్లి దగ్గర ఒక గ్రామానికి వెళ్ళాను నేను. ఆ గ్రామం పేరు ఆగిరిపల్లి. ఆ గ్రామంలోకి వెళ్ళి ఒక 10 మందిని కలిసి తిరిగి వస్తూ ఉన్నాను. బస్ స్టాండ్లో నిలబడ్డాను. ఒక ముసలాడు వచ్చింది మా దగ్గరికి. వచ్చి ఏంటనే మీరు ఊరికి కొత్త వాళ్ళలాగా ఉన్నారు, ఎందుకోసం వచ్చారని అడిగింది. అడిగితే ఇట్లా అయోధ్యలో రాముడి దేవాలయం కడుతున్నారమ్మా, దానికోసం వచ్చాము అని చెప్పి. అప్పుడు ఆ ఏమని తెలుసండి, అయోధ్యలో రాముడి దేవాలయం కడుతున్నారా? మరేంటి నన్ను అడగలేదని చెప్పింది. సరే ఇప్పుడు ఇవ్వమ్మా, కావాలంటే తీసుకెళ్తామన్నా. నేను మా ఇంటికి రెండయ్యా అని చెప్పి తీసుకెళ్ళింది. ఒక చిన్న పూడి కుదిశారు. గట్టిగా గాలి వస్తే ఆ ఇల్లు లేచిపోతుంది. వర్షం వస్తే కాలుతూ ఉంటుంది. మేము లోపలికి వెళ్తే 2 మట్టి కొండలు ఉన్నాయి అంతే. చిరిగిపోయిన బట్టలు వేసుకుంటుంది పాపం. ఆవిడ చూడగానే అర్థమవుతుంది చాలా పేదరికం అని చెప్పి. ఆగండి అయ్యా అని చెప్పేసి లోపలికి వెళ్ళి బొడ్డులో నుంచి ఒకటి సంచి తీసుకొని వచ్చింది. మనం కూడా ఇక్కడ శ్రీకాకుళం అంటాం కదా, శ్రీకాకుళం పేరు వచ్చింది శ్రీకాకుళం నుంచే. సంచి శ్రీకాకుళం అంటారు కదా. అప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు దాన్ని శ్రీకాకుళం అనేవాళ్ళు. సంచిని విడదీయమంటే శ్రీకాకుళం అయి ఉంటుంది. అట్లాగే వచ్చి ఈ మూట తీసి ముందు వేసి తీసుకోండి అయ్యా అండి. పాపానికి డబ్బులు లెక్కరావు. మేము తీసి లెక్క పెట్టాము. 897 రూపాయలు ఉన్నాయి దాంట్లో. సరే కనీసం 10 రూపాయలు కదా, మేము 10 రూపాయలు తీసుకొని మళ్ళీ డబ్బులన్నీ దాంట్లో పెట్టి తిరిగి ఇచ్చేస్తాం. అదేమని తెలుసండి, ఏంటయ్యా మళ్ళీ తిరిగి ఇస్తున్నారు నాకు, ఈ మొత్తం డబ్బులు రావుడికే. ఎండిపోయిన పుల్లలు ఏరుకొని తాటాకు చీపులు తయారు చేసి అమ్ముకుంటుంటాడు. ఎప్పుడన్నా పని లేకపోతే ఇంటింటికి వెళ్ళి బిచ్చం ఎత్తుకుంటుంది. ఈరోజు సంపాదిస్తే వచ్చే డబ్బులతో వాడు కుటుంబం గడుస్తుంది. మొత్తం డబ్బులు తీసుకోమంది రాముడికి. అమ్మ నీకు మళ్ళీ రేపు ఎట్లా అంటే ఆ రాముడే చూసుకుంటాడయ్యా అంటే. మేము ఆవిడ పేరు అడిగాము. మీరు ఆవిడ పేరు చెప్తే చాలా సంతోషపడతారు. పేరు చెప్తున్నా అండి, నీ పేరేంటమ్మా అని అడిగాం మేము. ఆవిడ చెప్పింది నా పేరు సీతమ్మ అని. తన దగ్గర ఉన్న మొత్తం డబ్బులని రాముడికి సమర్పించింది. సమాజంలో లేదా ధర్మం గురించి ఆలోచించేవాళ్ళు ఉన్నారు. కానీ ఒక శిక్షణ ఇచ్చి బస్సు డ్రైవరు ఎలాగైతే అందరూ ఒకవైపుకి వచ్చి బస్సు నెట్టండి అని చెప్పాడో, అలాగే సమాజంలో ఉండే సజ్జన శక్తిని, మంచి వాళ్ళందరినీ కలిపే పని ఆర్ఎస్ఎస్ చేస్తుంది కూడా. ఆ కార్యక్రమంలో మనం భాగస్వామ్యం కావాల్సిన అవసరం ఉంది. అందుకోసం ఈరోజు ఈ సంఘ పరిచయ వర్గ మన శ్రీకాకుళం కార్యకర్తల యొక్క ఆధ్వర్యంలో జరిగింది. కాబట్టి మనందరం కలిసి ఈరోజు మనం ఎదుర్కొంటున్న సమస్యలేంటి, మనం ఏం చేస్తే బాగుంటుంది, మనం ఏం చేద్దాం,
అనే విషయాలు ఏదైనా ఒక 5 నిమిషాలు మాట్లాడితే తర్వాత నేను చివరి కార్యక్రమంతో పూర్తి చేస్తున్నాను. సో ఇప్పుడు నా వంతు మాట్లాడటం పూర్తయింది. సంఘం ఎందుకోసం పనిచేస్తుందో చెప్పాను. ఇప్పుడు మీరు కూడా సంఘానికి సంబంధించి ఏదైనా విషయాలు చెప్పాల్సి ఉన్నా, సందేహాలున్నా, మనం ఎలా చేద్దాము అనే సూచనలు, సలహాలు మీ దగ్గర ఉన్నా మీరు కూడా మాట్లాడితే బాగుంటుందని చెప్పి అనిపిస్తుంది. కాబట్టి నెక్స్ట్ టర్న్ గోస్ టు యూ.